ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అనేక రకములైన వ్రతములు, నోములు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి పూజలు ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని దంపతులిద్దరూ కూడా భూమిపైన తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఇంతటి శక్తివంతమైన మాసంలో విశేషమైన పూజలు చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. అయితే ఈ శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీన సోమవారం రోజు ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీన ముగుస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో 4 వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. సోమవారం, మంగళవారం, శుక్రవారం అలాగే శనివారం, ఈ పవిత్రమైన 4 రోజులు శ్రావణ మాసంలో అత్యంత మహిమాన్వితమైనవి. ఇలాంటి రోజుల్లో ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ సోమవారం రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేస్తారు. అదేవిధంగా మహిళలు తమ కుటుంబ క్షేమం కోసం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. అలాగే శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రావణ మాసం అంటే అమ్మవారికి వ్రతాలే కాదు, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివ పూజ చేస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 సోమవారాలు వచ్చాయి. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. పరమశివుని అనుగ్రహం కోసం సోమవారం రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. శివ పూజ చేస్తే ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. శ్రావణ సోమవారాలు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివునికి నైవేద్యంగా పచ్చిశనగలు నివేదించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శ్రావణ సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. ముఖ్యంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి. శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గర ఒక జమ్మి చెట్టును నాటండి. మీ ఇంటి ముందు జమ్మి చెట్టు ఉంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్లే. అలాగే ఈ శ్రావణ సోమవారం రోజున జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 మంగళవారాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటిగా ఆచరించవలసిన వ్రతములలో మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరీదేవిని పూజించాలి. పార్వతీదేవి స్వరూపమే మంగళగౌరీదేవి. స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు 5వ తనం కలకాలం నిలుస్తుంది. కుజదోషం ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు, అలాగే రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోతాయి. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు మంచి వరుడిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపను అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకోవాలి. తర్వాత పూజ గది దగ్గర ఒక శుభ్రమైన స్టూల్ వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మీ దగ్గర ఉన్న నగలతో పూలతో అలంకరించుకోవాలి. గౌరీదేవి విగ్రహం లేనివారు పసుపులో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసి గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలోనే ఒక ఎరుపు వస్త్రం వేసి దాని మీద గౌరీదేవిని ప్రతిష్ఠించండి. తర్వాత గౌరీదేవి ముందు బియ్యం పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి చిన్న దీపంలాగా చేయాలి. 2 బియ్యం పిండి దీపాలను తయారు చేసుకోవాలి.
తర్వాత ఈ 2 పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించాలి. ఈ 2 పిండి దీపాలలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో 5 ఒత్తులు వేసి వెలిగించాలి. గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి. ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొలది గౌరీదేవి పూజలో పరమాన్నం అలాగే అరటిపండ్లు తప్పకుండా ఉండాలి. త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేయండి. గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం అందించండి. ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. పూర్వం మంగళగౌరి వ్రతాన్ని సావిత్రీదేవి అలాగే ద్రౌపది కూడా ఆచరించారు. ఇక శ్రావణ మాసంలో మొత్తం 4 శుక్రవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టదేవతలను పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున గౌరీదేవి పటానికి నిండుగా గులాబీ పువ్వులను పెట్టి అమ్మవారి పరిమాణాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి. మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలోని 2వ శుక్రవారం రోజున ఈ వ్రతం ఆచరిస్తారు. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. భక్తితో పూజించిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి రూపును కానీ అమర్చుకోవాలి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటానికి లేదా అమ్మవారి రూపును నిండుగా అలంకరించుకోవాలి. ఈ రోజున పూజ చేసే మహిళలందరూ తోరణం సిద్ధం చేసుకోవాలి. తోరణం ఎలా చేయాలంటే ఒక తెల్లటి దారాన్ని 5 పోగులు వేసి ఈ తెల్లటి దారానికి పసుపు రాసి పుష్పాలు కట్టి అమ్మవారి ముందు సమర్పించాలి. మొదటగా గణపతిని పూజించి అనంతరం మీరు ఏర్పాటు చేసిన కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. అష్టోత్తర శతనామాలను చదివి ధూప దీప నైవేద్యాలను తాంబూలాలను అమ్మవారికి సమర్పించాలి. అనంతరం కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న తోరణాన్ని స్త్రీలు కుడి చేతికి కట్టుకోవాలి. చివరగా మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం సమర్పిస్తూ మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వాలి. ఈ విధంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఇక ప్రతి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.